అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కొండాపురం మండలం సాయిపేట గ్రామస్తులకి, అలాగే ఇసుకపాలెం గ్రామస్తులకి, ఆడపడుచులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకి అందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మాతో పాటు ఈ రోజున మన మాజీ శాసనసభ్యులు శ్రీ కమ్మ విజయరామరెడ్డి గారు, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ శ్రీ చెంచలబాబు యాదవ్ గారు, అలాగే మన కొండాపురం కన్వీనర్ చంద్రబాబు, ఇంకా కూడా మన మిగతా మండలాల నుంచి వచ్చిన కన్వీనర్లు, మిగతా నాయకులు అందరికీ కూడా మన ఇక్కడ ఈ ఊరు దామాశివ నాయకత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలు చూసుకుంటే మన ఉదయాన్నే బయలుదేరిన తర్వాత కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో అన్న ఎన్టీఆర్ గారికి నివాళి అర్పించి అక్కడి నుంచి మనం బయలుదేరి ఇక్కడ 3 కోట్ల అంటే ఇసుకపాలెం కనెక్ట్ చేసే రోడ్డు 3,85,00,000తో, అంటే దాదాపుగా మనం ఏ మండలంలో కూడా విలేజ్ రోడ్డు ఇంత పెద్ద అమౌంట్లో ఈ మధ్యకాలంలో మనం వేసుకోలేదు. దీనికి చాలా ఇబ్బంది ఉంది. ఈ రోడ్డు ఎప్పటి నుంచో కూడా గ్రామస్తులు అడుగుతా ఉన్నారు, చాలా ఇబ్బంది ఉందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి ఆశీస్సులతోటే, అలాగే మన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారి ఆశీస్సులతోటే, బీజేపీ నాయకత్వం అందరూ ఆశీస్సులతోటే ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగింది. రోడ్డు శంకుస్థాపన చేసాం, కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. రాబోయే 2 నెలల్లోనే ఈ రోడ్డుని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. దీన్ని మానిటర్ చేస్తాం. ఎల్లుండి నుంచే రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడ. ఏ పంచాయతీ అయితే కొండాపురంలో దాదాపుగా 1000 ఓట్లు మెజారిటీ ఇచ్చి మొన్న తెలుగుదేశం పార్టీని 2024లో గెలిపించారో వారికి చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, మా మీద ఉంది. ఇదే కాకుండా ఇంకా కూడా మనకు రాబోయే రోజుల్లో సాయిపేట పంచాయతీని చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అన్నీ కూడా ఆదరించే పరిస్థితి. ముఖ్యంగా మనకు ఇబ్బంది, కొండాపురం మండలం ఇబ్బంది ఏంటంటే అన్ని మండలాలు మనకు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, కానీ ఒక్క కొండాపురం మండలంకి మనం కొత్తగా వేసుకున్న నేషనల్ హైవే కనెక్టివిటీ లేదు. అందుకని ఈసారి కొండాపురం మండలం రోడ్ల మీద ఎక్కువ ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం. ఎక్కువ రోడ్లు మనం కొండాపురంలో వేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఏదో ఒక నేషనల్ హైవే కందుకూరుకి కానీ లేకపోతే ఎటో ఒకటి వెళ్ళి ఆ కనెక్షన్ వచ్చేటట్టుగా కొండాపురం మండలం కూడా కానీ అయితే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. నేషనల్ హైవే అధికారులతో కూడా విజయవాడలో కలవడం జరిగింది. కొంత ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఆ విధంగా మనం ముందుకెళ్తాం. అలాగే ఈ రోజున అది అయిన తర్వాత ఇక్కడ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మనకు మన ఇసుకపాలెం ఇంతకుముందు మాదిరిగా మనం ఇక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన ప్లేస్ ఇది. 2024లో మనం తెలుగుదేశం పార్టీ మనం ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనరల్ ఎలక్షన్స్లో ఇక్కడి నుంచే మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేసి విజయం సాధించాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా కూడా మనం ఇక్కడి నుంచే ఈ ఒక 2 ఏళ్ళు పండగ ఇక్కడి నుంచే మొదలు పెట్టుకోవాలి. అలాగే రాబోయే లోకల్ బాడీస్కి కూడా మనం సమాయత్తం అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచే మనం నాయకులందరూ కూడా మనం ఇక్కడికి వచ్చి అందరిని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా మనం రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి తయారు కావాలి. ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ, అలాగే జడ్పీటీసీ కానీ అన్ని వార్డులు కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలి. 100కి 100% ఎక్కడ కూడా మనం ఒక్క సీటు కూడా మనకు పోవడానికి లేదు. ఆ విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మన ఉదయగిరి నియోజకవర్గ నాయకత్వం అంతా ఈ రోజున ఇక్కడ మన ఊరు రావడం జరిగింది. ఈ ఊర్లో ఈ రోజున మొదట పెట్టాం. దాదాపుగా ఒక 15 ఇళ్ళు ఇప్పటికి మనం చేసాం. రోజుకి ఒక బూత్కి 30 ఇళ్ళు మనం తిరిగే పరిస్థితి. మళ్ళీ లంచ్ అయిన తర్వాత కూడా మిగతా ఇళ్ళు కంప్లీట్ చేసుకొని మనకు ముఖ్యంగా నేను మన ఉదయగిరి నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జికి, యూనిట్ ఇన్ఛార్జెస్కి, బూత్ ఇన్ఛార్జెస్కి విన్నవించేది ఏంటంటే ప్రతి బూత్లో కూడా మనం రోజుకి చేయాల్సింది 30 ఇళ్ళే. అది ఉదయం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, నైట్ 9 లోపల ఫినిష్ చేసుకోవాలి. ప్రతి ఇంటి దగ్గర కూడా 3 నిమిషాలు మనం టైం స్పెండ్ చేయాలి. ముందు రోజే ఎక్కడైతే ఏ ఇళ్ళకైతే మనం వెళ్తున్నామో, ఏ గ్రామంలో అయితే మనం తిరుగుతున్నామో ఆ గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న నాయకులకి మనకు ఇన్ఫార్మ్ చేసి వారందరినీ ఎంటబెట్టుకొని, ముఖ్యంగా మనం కాలనీకి వెళ్తున్నాం, ఒక ఎస్సీ కాలనీకి వెళ్తున్నాం, ఒక ఎస్సీ సామాజిక వర్గ కాలనీకి వెళ్తున్నప్పుడు
ఆ కాలనీలో నాయకులు ఎవరు, వాళ్ళందరినీ మనం వెంట పెట్టుకొని మనం ఏదో వెళ్ళి మా పంచాయతీ మెయిన్ నాయకులు వెళ్ళి కొంతమంది తిరగడం అని కాకుండా ఆ కాలనీలో వాళ్ళను కూడా మనతోటే పెట్టుకొని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మనం ఏం చేసాం 2 ఏళ్లలో చెప్పుకుంటా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి అందరినీ కలుపుకుపోండి. ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క కార్యకర్తని ఏ నాయకుడిని మనం ఇగ్నోర్ చేయకుండా ఈ కార్యక్రమంలో ఈ గొప్ప కార్యక్రమంలో అందరినీ కూడా మనం భాగస్వామ్యం చేయాలి. అదే బాబు గారి ఉద్దేశం. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని 45 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. చూశారు డీటెయిల్డ్ గా మనకు ఈ ఫ్లైయర్ లో దాదాపుగా ఈ పాంప్లెట్ లో మొత్తం కూడా 2 ఏళ్లలో మనం ఏం చేసాం అనేది క్లియర్ గా ఉంది. 2 పక్కల కూడా అన్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఇందులో ఇవి కాకుండా కూడా మనం మన నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గంలో మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాం, మనం ఏం అభివృద్ధి చేసుకుంటున్నాము, ఇండస్ట్రీ రంగంలో ముందుకు ఎలా వెళ్తున్నాము, అలాగే టూరిజం కానీ రోడ్లు కానీ లేకపోతే మన నీళ్ల సదుపాయాల గురించి కానీ నీళ్ల గురించి కానీ మనం ముందుకెళ్తా ఉన్నాం, అవి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా నేను కూడా తిరిగి ఇంకా అన్ని మండలాల్లో కూడా తిరిగినప్పుడు ఇవి స్పష్టంగా మనం అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకి ఎక్కువగా ఆడపడుచులు ఆశీర్వాదం ఉంది. ఇక్కడ ఈ ఊరు కానీ లేకపోతే కొండాపురం మండలం కానీ అందరికీ కూడా చేతులు నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఆడపడుచులందరికీ. ఎందుకంటే వారు ఇంట్లో ఎంతో పనులు పెట్టుకొని కూడా దాదాపు ఉదయం నుంచి మనతో పాటు ఈరోజు టైం స్పెండ్ చేస్తా ఉన్నారు. వారందరికీ అభినందనలు. అలాగే మన నాయకత్వం వేరే మండలాల నుంచి వాళ్ళ మండలంలో స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనతో పాటు కలిసి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఇసుకపాళెంలో. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇందాకే అనుకుంటా ఉన్నాను, ఇసుకపాళెంలో మాది ఎర్రరెడ్డిపల్లి సొంతూరు, వరకుంటపాడు ఎర్రరెడ్డిపల్లి సొంతూరు. ఇసుకపాళెంలో కూడా ఇల్లు ఒకటి చిన్నది తీసుకుందామని ఆలోచన ఉంది నాకు కూడా ఏదైనా ఒక ఇల్లు చూపెడితే నేను కూడా ఒక ఇల్లు తీసుకొని అప్పుడప్పుడు ఉంటాను ఇక్కడ. అది కూడా మన వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజంగానే ఒక ఇల్లు తీసుకుందాం, ఇక్కడ ఉంటాను ఇక్కడ అందరికి. ఎందుకంటే ఆదరణ అలా ఉంది మాకు. మన వాళ్ళు వచ్చి మన గుర్రం కూడా ఎక్కించారు నన్ను. సార్ మీరు ఆ క్యాంపెయిన్ అప్పుడు గుర్రం ఎక్కారు సెంటిమెంట్ అని చెప్పి